అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గోవాడ షుగర్ ఫ్యాక్టరీ వద్ద రైతులు కార్మికులు చేపట్టిన నిరాహార దీక్ష 23వ రోజుకు చేరింది. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న బకాయిల కోసం రైతులు కార్మికులు ఎండలు మంచును సైతం లెక్క చేయకుండా దీక్షలో కూర్చున్నారు. ఈ దీక్షకు చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణలు సంఘీభావం తెలిపారు. అయితే వారి వైఖరి రైతులను తీవ్ర నిరాశ గురిచేసింది. కార్మికులకు మాత్రం వారం రోజుల్లో బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యేలు రైతుల బకాయిల విషయానికి వచ్చేసరికి స్పష్టమైన హామీ ఇవ్వకుండా మాట దాటేశారు. రైతుల బకాయిలపై మాత్రం జిల్లా కలెక్టర్, షుగర్ ఫ్యాక్టరీ ఎండీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమైన తర్వాతే నిర్ణయం ఉంటుందని తెలిపారు. రైతులకు హామీ ఇవ్వడంలో ఎమ్మెల్యేలు ద్వంద్వ వైఖరి ప్రదర్శించడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇదేనా రైతులకు ఇచ్చే గౌరవం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు సరఫరా చేసిన రైతులు నష్టపోవాల్సిందేనా అంటూ తమ బాధను వెళ్లగక్కుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు మాత్రం రైతులకు మొండి చేయి చూపిస్తున్నారని రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తక్షణమే రైతుల బకాయిలు చెల్లించాలని, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా రైతులు హెచ్చరిస్తున్నారు. గత 3 శతాబ్దాలుగా శాసనసభ్యుడిగా మీ అందరూ అభిమానం పొందుతున్న గౌరవ శాసనసభ్యుడు కేఎస్ఎన్ రాజు గారికి, మా ఎండీ గారికి, అలాగే రావునాయుడు గారికి, ఇతర కార్మిక నాయకులకు, రైతు నాయకులకు, మా స్థానిక మహాకూటమి నాయకులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. వాస్తవం ఇదేదో మీరు గొప్ప కోసమో మొక్కుబడి కోసమో చేస్తారని అనుకోవటం లేదు. ఎందుకంటే అటు రైతులు కూడా అడుగుతున్నారు మా బకాయిలు ఎప్పుడు తీర్చుతారని. వస్తూ ఎండీ గారితో కూడా మేము డిస్కస్ చేసాం. అయితే మేము శాసనసభ్యుడు అయిన వెంటనే అసెంబ్లీ అవుతున్న తరుణంలో నేను కేఎస్ఎన్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. బకాయిల విషయంలో కానీ, కార్మికుల బకాయిల విషయంలో కానీ, రైతులు బకాయి విషయంలో కానీ రెండు మన ఫ్యాక్టరీ ఆధునీకరణ చేయవలసి ఉంది. గత సంవత్సరం మేము ఎంత ఇబ్బంది పడడం అంటే రోజు మాకు తెల్లవారులేక గొట్టంగా చూసేవాళ్ళం మేము. ఎండీ గారు అప్పుడు ఎండీ గారు సంజయ్ గారు ఉండేవారు. ఏమైనా అయిపోయింది అడుగుతుంటే, సార్ మళ్ళీ మీకు మెకానిక్ వచ్చాం సార్, మళ్ళీ ఆటోనరీ వెళ్ళాం అంటుండేవారు. ఎప్పటికప్పుడు అది రిపేర్ అయిపోయి రైతుల్లో నిరాశ నిరుత్సాహం వచ్చి ఈ సంవత్సరం మళ్ళా ఈ చెరుకు ఎండిపోద్దేమో, వెయ్యలేమో, ఈ ఫ్యాక్టరీ ఎప్పుడు అయిపోద్దు అని చెప్పి అన్నగా ఉన్నప్పుడు అన్నీ అమలైనాయి. ఇప్పుడు ఏదో స్వామి చెప్పిన జీతాలు లేక, రైతులు బకాయి లేక, ఇంకా అదనపు బెనిఫిట్స్ అంటే మొదటి ముందు పూర్తి అవ్వాలి కదా. ఇది సంపూర్ణంగా ఉంటే అన్నంతో పాటు పప్పుతో పాటు ఇంకో 2 కూరలు వస్తాయి. ముందు అన్నమే లేని పరిస్థితి వచ్చింది మనకి. అవును, కరెక్టే, మేమే అన్నాం, కరెక్టే. కానీ ఇలాంటి ఎన్ని ఉన్నాయి, ఇది ఒకటే కాదు కదా. అది వేరు అయ్యా, ఇది ఇండస్ట్రీతో పని కాదు, ఇది ఇండస్ట్రీతో పని కాదు. మనం ఇది పరిశ్రమలు ప్రైవేట్ బాబు ఏనండి, అవన్నీ ప్రైవేట్ పరిశ్రమలు. ఏవి అవన్నీ, అది కాదు మంది రైతుల పరిశ్రమది. అయ్యా చాలా ఉన్నాయి. ఇక కోఆపరేటివ్ సెక్టర్ నాయుడు కోఆపరేటివ్ ఒక మాట ప్లీజ్ ఒక మాట ఏమండి, కోఆపరేటివ్ సెక్టారే ఉండండి. ఇది దిగజారిపోవడానికి నాశనం అయిపోవడం కారకులు ఎవరమే? మేము ఒక్కరమే కాదు కదా, అందరూ చేయడం ఉన్నాయి. మనం ఒక్కరమే కాదు కదా. ఎందుకు వచ్చింది ఈ పాటలు? మనకి మెందే కాదు, మన దౌడ అనుకుంటే అలాగే ఏడు గొప్పకి ఎందుకు వచ్చింది? మీ ఇద్దరు చేతగానే అక్కడ చేతగానే లేదు, అక్కడ గొప్ప తాండ్రం ఎందుకు వచ్చింది? ఓవరాల్ గా షుగర్ క్రైసిస్ ఓవరాల్ గా దేశంలోనే వచ్చింది. షుగర్ మార్కెటింగ్ పడిపోయింది, రైతుకి గిట్టుబాటుతో సరిపోవటం లేదు. రైతు చెరుకు ఈ ఫ్యాక్టరీ కోడ్ జనరేషన్ వెళ్ళారు, కానీ ఇండస్ట్రీ ఆధునీకరణ జరగలే. రన్నింగ్ అవుతుంది. లాస్ట్ ఇయర్ ఎన్నిసార్లు ఆగిపోయింది అనుకున్నారు? 30 సార్లు ఆగిపోయింది మెకానిజం. అంచేత ఇప్పుడు రైతుల కోసం బకాయిలు ఒకటి, కార్మికుల బకాయిలు ఒకటి ధర్నా చేస్తున్నారు. ఉండమ్మా, కార్మిక బకాయిలు ఏవైతే ఉన్నాయో ఇవ్వాలి న్యాయం. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉద్యోగం చేసుకొని రైతు అంటే ఏదో పాప ఇబ్బంది పడుతున్నాడు, వీళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతారు అని చేత మేము ఎండీ గారికి ఉన్నారు. త్వరలోనే విశాఖ అనకాపల్లి కలెక్టర్తో సమావేశం పెట్టి ముందు రైతుల తాలూకా బకాయి, కార్మికుల బకాయిలకు ఒక మార్గం ఉంది. ఆ మార్గం కలెక్టర్ గారి పర్మిషన్ ఇవ్వాలి, గవర్నమెంట్ ఆర్డర్ తెచ్చుకొని అది డిస్పోజ్ చేసి వాళ్ళ బకాయిలు తీర్చడం ఒక భాగం.
చనిపోయిన వాళ్ళతో సైతం, వేతనాలతో సైతం. రెండు, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏదైతే బకాయి ఉందో, చెరుకు రైతు బకాయి ఉందో 29,42,00,000, అది ముఖ్యమంత్రి గారితో ఆల్రెడీ ఫైల్ మూవ్ అయింది. అది రేపు మాకు ఫైనాన్స్కి వెళ్తుంది. మళ్ళీ ఒకసారి నేను ముఖ్యమంత్రి గారికి, మన చోడవరం ఎమ్మెల్యే గారు ఆ బకాయిలు తీసుకొని రావడం ఒక భాగంగా ఈ రెండు మేము బాధ్యత తీసుకుంటున్నాం. డెఫినెట్ నెరవేరుస్తాం. మూడోది, ఆధునీకరణ విషయం ఏదైతే ఉందో అది ఇథనాల్ డిస్టిలర్ అని చెప్పి ఇలాగే గౌరవ శాసనసభ్యులు చెప్పారు. జనరల్ బాడీ మీటింగ్, నేను జనరల్ బాడీ మెంబర్ని కాదు, నా దురదృష్టం ఏంటంటే నేను మెంబర్